ఇప్పుడు మీరు ఇంతకుముందు అసెంబ్లీ కంటెస్ట్ చేశారు కదా, 6 సార్లు చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు ఎమ్మెల్సీగా. అప్పుడు ఒక నియోజకవర్గం, ఇప్పుడు 33 నియోజకవర్గాలు. ఏది కష్టంగా అనిపిస్తుంది? అదే ఇది. నో డౌట్ ఇది చాలా కష్టం. 33 నియోజకవర్గాలులో ఉన్న నాయకత్వాన్ని కలుపుకోవాలి, అక్కడ వాళ్ళని సమన్వయం చేసుకోవాలి, వాళ్ళ ద్వారా మనకున్న ఆలోచనలు వాళ్ళతో చర్చించి వారికి ఆమోదయోగ్యంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలో ఏంటంటే ఓటర్స్ని చేర్చుకునే విధానంలో కూడా టీచర్స్, ఇందులో ఓటర్స్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గంలోకి వచ్చేటట్టుగా టీచర్స్, అదేవిధంగా నిరుద్యోగ యువత, మూడోది వ్యాపార వాణిజ్య రహిత రంగాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు, ఈ ఉద్యోగ సంఘాలలో కూడా ఎన్జిఓస్, టీచర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రైల్వేస్లో ఉన్నారు, పోస్ట్లో ఉన్నారు, ఎల్ఐసిలో ఉన్నారు, బిఎస్ఎన్ఎల్లో ఉన్నారు, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్తో ఉన్నటువంటి ఈ పట్టుబద్దుల్ని చేర్చడం అనేది ఎట్లా అనేది కూడా పెద్ద ప్రాసెస్ చేశాము. ఆ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా 3,46,000 ఓటర్స్ని చేర్చడం జరిగింది. ఇది ఎవరు ఇందులో ఎన్ని ఓట్లు ఏంటి అనేది కూడా ఒక అనాలిసిస్ చేసాం. ఇందులో 21 years to 40 years లోపల ఉన్నటువంటి ఓటర్స్ ఆల్మోస్ట్ 2,30,000 ఉన్నారు. యూతే ఉన్నారు. అయితే యూతే ఉన్నారు. అది అబోవ్ 40 to 100 వరకు కూడా, ఈవెన్ 100 అబోవ్ 10 ఉన్నారు ఇందులో చేరిన వాళ్ళు. 90 to 100 ఉన్నాళ్ళు ఒక 690 అంతమంది ఉన్నారు. ఇట్లా ఏజ్ వాళ్ళని కూడా చూసాం. అంటే ఒక్కొక్కరికి కొందరు సీనియర్స్ వాళ్ళు రొటీన్గా వాళ్ళ ఓటుని చేర్చుకోవాలి, వాళ్ళకి అది నేను ఓటు వేయాలి అనే భావం. కొందరు ఏంటంటే ఓటు చేర్చుకోవడం కూడా ఎందుకు మనం ఏం చేర్చితే ఏంటి పెద్ద ఇష్యూ అని కూడా అనుకునేవాళ్ళు. ఎందుకంటే యూత్ అసలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఐ హోప్ ప్రతి నియోజకవర్గంలో 30 to 40% ఉంటారు. అసలు ఆ రకంగా లెక్కేస్తే కొన్ని లక్షలు అవ్వాలి. అవును. బట్ నోబడీ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు జాయిన్ యాజ్ ఎ ఓటర్. అది అట్లా ఆ రకమైనటువంటి విధానమే గతం నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పార్టీ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికే ఫస్ట్ టైం పార్టీ మీరు అన్నట్టుగా 2022లో కంటెస్ట్ చేయటం, అంత ముందుల ఈ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్లో కానీ ఒక చిగురుపాటి వరప్రసాద్ గారిని ఒక టైము, తర్వాత ఏఎస్ రామకృష్ణ గారిని, ఎప్పుడు కూడా ఈ అన్నీ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ ఏంటంటే గవర్నమెంట్తో షేరింగ్ ఉండడం కానీ, లేకపోతే వీటి గురించి ఎప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారి యొక్క కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండేది కాదు. అదే డైరెక్ట్గా పార్టీలు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకుముందు పెద్దగా నమోదు చేయించుకునే దానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఏంటంటే పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓటర్స్ని చేర్చడం అనేది మొదటి మనం గమనించే విషయం. ఆ రకంగా జరిగిన తర్వాత నామినేషన్స్, ఇప్పుడు వీళ్ళందరినీ కలవటం, మళ్ళీ వీళ్ళకి మెసేజ్ పంపించడం, అంటే టెక్నాలజీ హెల్ప్స్ ఎ లాట్. ఈ ఎలక్షన్స్లో సోషల్ మీడియా కానీ, టెక్నాలజీ కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ డైరెక్ట్గా ఓటర్కి వెళ్ళేలాగా మనం చేయగలుగుతాం. ఓటర్ని కలవటం అంటే 33 నియోజకవర్గాలు మనం వెళ్ళి కలవటం అంటూ ఒక వ్యక్తిగా క్యాండిడేట్గా ఎవరైతే నిల్చున్న అభ్యర్థి కలవాలంటే సాధ్యం కాదు అసలు. సో ఫోన్ ద్వారా అందరినీ, ఫోన్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా, కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్తే అక్కడ కలిసేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ 3 months నుంచి రోజు 1000 నుంచి 1500 మందిని కలవటానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి ఒకరోజు 2000, యావరేజ్న 1200, 1300 కంటే నేను ఎక్కువ కలలేకపోతున్నాను. అంటే 90 days ఇప్పుడు చేశాను. 90 days చూసుకుంటే ఓన్లీ ఐ రీచ్ టు ద మోర్ దెన్ 1 lakh. మెసేజ్ల ద్వారాను లేకపోతే ఇంకో రకంగా ఆల్మోస్ట్ అందరినీ రీచ్ అవుతున్నా. ఇంకా అట్లా కూడా చూసుకుంటే 2,70,000 మందికే నా మెసేజెస్ వెళ్ళినాయి. ఇంకా 76,000 మందికి వెళ్ళా. వాళ్ళందరికీ మళ్ళీ లెటర్స్ రాస్తా ఉన్నాను. సో ఇట్ ఈజ్ ఏ ఎంటైర్లీ న్యూ ప్రాసెస్ అండ్ న్యూ ప్రొసీజర్.